తిరిగి బీసీ న్యూస్ కి స్వాగతం. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును లేని కేసును సృష్టించి అరెస్ట్ చేయించడం కూటమి ప్రభుత్వ బీసీ నాయకత్వంపై సాగిస్తున్న కక్ష సాధింపు రాజకీయాలకు పరాకాష్ట అని వైసీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే బీసీ నాయకులను లక్ష్యంగా చేసుకుని కేసులు అరెస్టులతో భయపెట్టే ప్రయత్నం జరుగుతుందని, ప్రభుత్వం వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే కారుమూరిపై కుట్రపూరితంగా కేసు బనాయించారని మండిపడ్డారు. హైదరాబాద్ లోని తన నివాసంలో కారుమూరిని ఈడీ అరెస్ట్ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ ఫెయిల్యూర్స్ ని ప్రశ్నించేటువంటి నాయకులపైన కుట్రపూరితంగా కక్ష సాధించాలని చేసే ప్రయత్నాల్లో భాగమే ఈరోజు కారుమూరి నాగేశ్వరరావు గారి యొక్క అరెస్టు. కారుమూరి నాగేశ్వరరావు యాదవ సామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకుడిగా ఎదుగుతున్న తరుణంలో ఒక కుట్రపూరితంగా ఆయన కుటుంబాన్ని వేధించడానికి ప్రభుత్వం పూనుకుంది అంటానికి ఒక నిదర్శనం. అంటే లేని ఒక మద్యం కుంభకోణం అనేటువంటి ఒక పదం వాడారు వాళ్ళు. జరిగింది వారి టైంలో. ఎలా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ప్రివిలేజ్ ఫీజు తగ్గించారు. ఆనాడు పాలనలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మద్యం విచ్చలవిడిగా బెల్ట్ షాపుల ద్వారా అమ్మించారు. ఆ రోజు ఉన్నటువంటి మద్యం ధరలను ఎక్కడా నియంత్రించలేకపోయారు. వాటన్నింటినీ అడ్డుకట్ట వేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మద్యం పాలసీ తెచ్చి ప్రభుత్వమే ప్రజలు ఎక్కడ దోపిడీకి గురి కాకూడదని, ప్రజలను దోచుకున్నటువంటి నాటి పాలకుడికి ఒక గుణపాఠం రావాలని, మద్యం సేవించడం వల్ల ప్రజా ఆరోగ్యం పాడైపోతుంది, దాని నుంచి ప్రజలను రక్షించాలని మద్యం షాపులు సంఖ్యను తగ్గించారు, బార్ల సంఖ్యను తగ్గించారు. 43,000 బెల్ట్ షాపులు ఆనాటికి ఉంటే ఒక్క బెల్ట్ షాప్ లేకుండా నియంత్రించారు. ఎక్కడా ₹1 అధికంగా ధర అమ్మకుండా చూశారు. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం షాపులు విపరీతంగా పెంచారు. సుమారు 3,300 షాపులు 4,300 పెంచారు. బార్లు పెంచారు. అవి తాళదన్నట్టుగా ధరలు 3 దఫాలుగా పెంచి మరలా విచ్చలవిడిగా వారు ఏదైతే సిండికేట్లు ఏర్పాటు చేశారో ఆ సిండికేట్ల ద్వారా అమ్మిస్తున్నారు. సిండికేట్ల ద్వారా అమ్మించడమే కాకుండా బెల్ట్ షాపులు ప్రతి గ్రామంలో 10-20 సంఖ్యలో బెల్ట్ షాపులు పెట్టారు. ఈ మద్యం సేవించిన వాళ్ళు ఇవాళ ఈ మధ్య కాలంలో మనం చూస్తా ఉన్నాం. మద్యం అధికంగా సేవించి సాక్షాత్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. మన రాజమండ్రిలో ప్రియాంక అనేటువంటి ఒక ఉజ్వల భవిష్యత్తు కలిగినటువంటి వైద్య విద్యార్థిని చనిపోయిందంటే కారణం మద్యం సేవించి నిర్లక్ష్యంగా కారు నడిపినటువంటి యువకుల వల్ల జరిగిందని ముఖ్యమంత్రి గారు చెప్తే దాని మీద ఏమైనా అధ్యయనం చేశారా? ఈ మద్య సేవనానికి కావాల్సిన అంటే ఎవరైతే తాగుబోతులు తయారవుతున్నారంటే కారణం ప్రభుత్వం అయినప్పుడు ఆ ప్రభుత్వం దానిని ఎలా ఆపాలనేటువంటి ఆలోచన చేసిందా? లేదు. దాని నుంచి డైవర్ట్ అవడానికి, దాని నుంచి ప్రజల యొక్క దృష్టి మరల్చడానికి ఒక లేని కుట్రపూరితమైనటువంటి కేసుని కారుమూరి నాగేశ్వరరావు కుటుంబం మీద ఆపాదించి మోపి ఇవాళ అరెస్ట్ చేశారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ వర్గాలు ఆలోచించాలి. ఈ మధ్య కాలంలో ఈ ప్రభుత్వం బీసీలో ఏ నాయకుడైనా ఈ ప్రభుత్వ వైఫల్యాన్ని గాని, బీసీలకు ఇచ్చిన హామీలను గాని అమలు చేయలేదని అడిగినా గాని, రైతుల మీద రైతులు పడుతున్నటువంటి అగచాట్ల గురించి ఎలుగెత్తి చాటినా గాని, మహిళలకు జరిగినటువంటి అన్యాయాలపైన ప్రశ్నించినా గాని, బీసీ నాయకులను టార్గెట్లు ఏ విధంగా చేస్తున్నారు అప్పలరాజు గాని, విరూపాక్షి గాని, అక్కడ ఉన్నటువంటి నాయకులు ప్రతి వారిని కారుమూరి నాగేశ్వరరావు గారిని, సునీల్ గారిని చూసినట్లయితే ఈ ప్రభుత్వం కక్ష సాధిస్తుంది. చెప్పిన పని చేయకుండా ప్రజలు అడుగుతారు, వారి దృష్టిని ఎలా మరల్చాలనేటువంటి ఆలోచన చేస్తుంది. కానీ ప్రజలు ఆలోచిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆలోచించండి. ఇవాళ కారుమూరి నాగేశ్వరరావుని అరెస్ట్ చేయడం ద్వారా బీసీలో యాదవ వర్గాన్ని అణచివేయాలని మీరు ప్రయత్నిస్తున్నారు. మీ దగ్గర ఉన్న యాదవుల్ని అణుస్తున్నారు, ప్రతిపక్షంలో ఉన్న యాదవుల్ని అణుస్తున్నారు. బీసీలు ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్లపైన లేనిపోని అంటే ఎక్కడా నిరూపణ కాని, నిరూపించలేని కేసులు బనాయిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యం. ప్రజలు ఆలోచించాలి. చంద్రబాబు నాయుడు గారి పాలనంతా కూడా ఒక అభూత కల్పన, అబద్దాలని ప్రతిపక్షం మీద వెదజల్లి మీరు ఏరుకోండి, నేను దోచుకుంటాను, మీ చూపంతా అటు ప్రతిపక్షం మీద నింద వేస్తే దాని మీద చర్చించుకోండి, నేను మాత్రం నా సంపాదన, నా దోపిడీ ఎక్కడ ఆపకుండా చేస్తాననేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. దయచేసి గమనించమని మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నాను. కారుమూరి నాగేశ్వరరావు గారి యొక్క అరెస్టుని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పౌర సమాజం ఆలోచించాలని అభ్యర్థిస్తున్నాం, కోరుతున్నాం.
ఈ ప్రభుత్వం బాధ్యత మరచి కుట్ర పన్ని అంటే ప్రభుత్వం కుట్రల్ని ఛేదించాలి, కుట్రల్ని అరికట్టాలి, కుట్రలు జరగకుండా చూడాలి. కానీ ప్రభుత్వమే కుట్ర చేసేటువంటి ఒక పరిస్థితి వస్తే ఒక అబద్ధాన్ని సృష్టించి లేని ఒక కేసుని చూపించడం ద్వారా కారుమూరి కుటుంబాన్ని వేధిస్తున్నటువంటి తీరు చూసినట్లయితే ఇది పాలన కాదు, ఇది పాలన కాదు. ఒక నియంత ఏ విధంగా పాలిస్తాడు అంటే తనకు ఎదురు మాట్లాడినా ఎవరైనా నాయకులుంటే వారిని అణిచివేసే విధానానికి ఇది ఒక పరాకాష్ఠగా మారింది. ఇప్పటికైనా ఆలోచించండి. మీరు చేస్తున్న పని, మీరు చేస్తున్న విధానం, మీరు చేస్తున్నటువంటి ఈ కుటిల రాజకీయం భావితరాలు కాదు, ప్రస్తుత ప్రజలు ఆలోచిస్తారు. మీకు అధికారం ఇచ్చారు, మీ ఇష్టానుసారం పాలిస్తే ప్రజలు తెలుసుకోలేరు అనుకుంటున్నారు. తెలుసుకున్నారు ప్రజలు. అందుకే మీ ప్రభుత్వానికి ఇంత తీవ్రమైన వ్యతిరేకత 2 సంవత్సరాల కాలంలోనే వచ్చిందనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ ప్రజలు గమనించమంటూ అడుగుతున్నాను. ఇవాళ ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులు ఉన్నాయి. అరికట్టాల్సిన ఈ ప్రభుత్వం అరికడుతుందా? ప్రతి బ్రాందీ షీషా మీద 10 నుంచి 20 రూపాయలు అధికంగా అమ్ముతున్నారు. అరికట్టాల్సిన ఈ ప్రభుత్వం అరికడతా ఉందా? ఎక్కడ చూసినా మామూలు మత్తులో అధికార యంత్రాంగాన్ని ముంచేస్తున్నారు. అరికట్టాల్సిన ప్రభుత్వం అరికడతా ఉందా? అధికంగా మద్యం తాగి ఇష్టానుసారం డ్రైవ్ చేస్తూ ప్రజల ప్రాణాలను గాలిలో కలిపేస్తున్నారు. దాని మీద ఎవరైనా ప్రశ్నిస్తుంటే అధికార పార్టీలో ఉంటే ఒక రకమైనటువంటి ఆలోచన, ప్రతిపక్షమైతే ఒక రకమైన ఆలోచన చేసేటువంటి ఈ రకమైన పాలనని చూస్తా ఉన్నాం. అందుకే నియంత్రించాల్సిన ప్రభుత్వం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో స్వీకరించే ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి సమస్యకు శాశ్వతమైన, నాణ్యమైన, సంతృప్తికరమైన పరిష్కారం చూపాలని కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్ లో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో గతంలో అందిన అర్జీల పరిష్కారానికి తీసుకున్న చర్యలపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా సంబంధిత శాఖల అధికారులను ఉద్దేశించి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి నుంచి వచ్చిన ఫిర్యాదుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అన్నారు. జిల్లా వ్యాప్తంగా గడువు దాటి పెండింగ్ లో ఉన్న సమస్యల పట్ల ప్రత్యేక చొరవ చూపుతూ అప్రమత్తంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, డిఆర్ఓ డాక్టర్ డి తిప్పేనాయక్, డీడీఓపీ వాసుదేవరావు, జెడ్పీ సీఈఓ వివిఎస్ లక్ష్మణరావు, స్వర్ణగ్రామ స్వర్ణ వార్డ్ నోడల్ అధికారి జె వేణుగోపాల్, బీసీ కార్పొరేషన్ ఈడీ ఎ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు జన్మదిన వేడుకలు అభిమానుల మధ్య ఘనంగా జరిగాయి. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో విజయాలు, సవాళ్లు, రాజకీయ ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ముందుకు సాగిన సుబ్బారాయుడు తన అనుభవంతో నర్సాపురం రాజకీయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆయన జన్మదినం సందర్భంగా అభిమానులు, అనుచరులు, రాజకీయ ప్రముఖులు సుబ్బారాయుడికి శుభాకాంక్షలు తెలియజేశారు. పుట్టినరోజు సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు అభిమానులు విందు ఏర్పాటు చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశంలో తొలి నాన్ జీఎంఓ పాప్కార్న్ విత్తనాన్ని అభివృద్ధి చేసిన గవర్నమెంట్ సంస్థ సీడ్ ను ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, సీఎం చంద్రబాబు. తిల్లపూడిలో గ్రామస్తులతో కలిసి శ్మశాన వాటిక అభివృద్ధి పనుల్లో మంత్రి నిమ్మల శ్రమదానం. నియోజకవర్గంలో శ్మశాన వాటికలను సుందరంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యమని వెల్లడి. కారుమూరి నాగేశ్వరరావు అరెస్ట్, బీసీలపై కూటమి ప్రభుత్వ కక్ష సాధింపులకు పరాకాష్ట. మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ధ్వజం. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించండి. అధికారులకు కాకినాడ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఆదేశాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.